అన్నా నమస్తే, జై భీమ్. నేను మీ వీరపాపన్న. ఒక విషయం, చిన్న విషయం మీ దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. మిత్రులారా, సోదరులారా, సోదరిమల్లారా, ఉద్యమకారులు ఎవరైనా ఉద్యమిస్తుంటే చూస్తూ చదువుకున్న జనం అంటే యువకులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద రాస్తారోకో జరుగుతున్నప్పుడు మాకు పనుంది, మేము వెళ్ళాలి అని చెప్పేసి దారి కోసం ఆరాట పడతారే తప్ప అతను ధర్నా చేస్తున్నాడు, ఆ ధర్నా ఎందుకు చేస్తున్నాడు అనే అంశాన్ని తెలుసుకోవడానికి మాత్రం ఒకరంటే ఒకరు కూడా ప్రయత్నం చేయరు. ఎందుకు చేయరు? సబ్బుల రేటు పెరుగుతుంది, నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి, బస్సు ఛార్జీలు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేటు రోజు పెరుగుతున్నది, డబ్బులు విపరీతంగా దోపిడీకి గురవుతున్నాయి, హాస్పిటళ్ళల్లో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. కనీసం మనకు సెంటర్లలో బస్టాండ్లు లేక, మరుగుదొడ్లు లేక, మురికి కాలువలు లేక, వర్షం వచ్చినప్పుడు మనం ఎండల్లో ఎండి వానల్లో తడిసి చలికి వణికి సస్తూ మనం జీవిస్తున్నాం. ఈ అన్ని అంశాల మీద కమ్యూనిస్టులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజాతంత్రవాదులు కావచ్చు, అభ్యుదయవాదులు కావచ్చు, లేదంటే నీల్ జెండా వాళ్ళు కావచ్చు, లాల్ జెండా వాళ్ళు కావచ్చు, ఎవరైనా పోరాటం చేస్తున్నారు అని అంటే నిజంగా అది ప్రజల కోసం, ప్రజా పోరాటం అనే విషయాన్ని కూడా చదువుకున్న వాళ్ళు గమనించాలి అనే విషయాన్ని నేను క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, వాళ్ళు కమ్యూనిస్టులు అనగానే ఎక్కడుందిరా కమ్యూనిస్టు అని సెటర్స్ వేయడం, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా బండి సంజయ్ లాంటి వాళ్ళు చాలామంది సెటర్స్ వేస్తున్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ₹10 బిల్ల ఖర్చు పెట్టకుండా ప్రజల్లోకి పోయి ఓట్లు అడిగి గెలవగలరా? దమ్ముందా? ఛాలెంజ్ అయితే రండి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, ₹10 ఖర్చు పెట్టకుండా నామినేషన్ వేద్దాం. ఎవరు గెలుస్తారో ప్రజలు తీర్మానం చేస్తారు. అది రాజకీయంగా గెలవడం అంటే. మీరేదో డబ్బులు ఉన్నాయని డబ్బులు దండుకొని ఓట్లల్లో గెలిచి ఏదో మేము వెళ్తున్నామని చెప్పేసి ఎలగబెట్టడం కాదు. నిజంగా ప్రజా సమస్యల కోసం పనిచేసే ఉద్యమిస్తులను, ఉద్యమకారులను గౌరవించండి. ఉద్యమాలు ఎవరైతే చేస్తున్నారో వారి సొంతం కోసం ఒక్కడు కూడా ఉద్యమం చేయడు, అది ప్రజల కోసమే చేస్తాడు. కాబట్టి ప్రజల కోసం చేసే ప్రతి ఉద్యమానికి మనం తోడు నీడని ఇద్దాం. జై భీమ్, రెడ్ సెల్యూట్. నేను మీ వీరపాపన్న. మరొక్కసారి చెప్తున్నా, ఉద్యమాలు చేసేవారి మీద సెటర్స్ వేయకండి మిత్రమా. ఈ జోకులు చెప్పుకునే తత్వం కాదు. ఉద్యమించండి. వీలైతే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కానీ పోరాడకుండా ఒక్కటి కూడా నీకు రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా పోరాడితేనే వస్తుంది, పోరాడకుండా నీ దగ్గరికి ఏది రాదు. కాబట్టి పోరాటమే మార్గం, పోరాటమే శరీర్యం. ఏదైనా సరే కలిసికట్టుగా పోరాడితే సాధించవచ్చు. దయచేసి ఉద్యమాలలోకి రండి. జై భీమ్, రెడ్ సెల్యూట్.